హలో మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందితా కిరణ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను కోమ్స్ కోసం మీకు చెప్పాలనుకుంటున్నాను. వుడెన్ కోంబ్ అండ్ ప్లాస్టిక్ కోంబ్. నేను 2 months నుంచి వుడెన్ కోంబే యూజ్ చేస్తున్నానండి. ప్లాస్టిక్ కోంబ్ కంప్లీట్గా నేను అవాయిడ్ చేసేసాను. సో నాకు ప్రీవియస్గా ప్లాస్టిక్ కోంబ్ యూజ్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు డాండ్రఫ్ అనేది వచ్చేసేదండి. ఒక 2-3 daysకే డాండ్రఫ్ అనేది నాకు కంప్లీట్గా అసలు పోయేది కాదు. ఎన్ని చేసినా సరే నాకు పోలేదు. వుడెన్ కోంబ్ మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, ఇది యూజ్ చేయని చెప్పేసి, చాలా బాగుందని చెప్పి. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా చేయాలండి. దీన్ని కింద పడేయకూడదు. చూసారు కదా, అందులో 2 partsగా డివైడ్ అయిపోద్దండి. పడిపోతే విరిగిపోతుంది, ఇంకెందుకు పనికిరాదు ఇది. అండ్ దీనివల్ల నేను ఏంటంటే హెయిర్కి ఆయిల్ రాసుకొని తర్వాత నేను ఫుల్గా హెయిర్కి మసాజ్ చేసుకునేదాన్ని ముందు. ఇప్పుడు అదేం లేదండి. జస్ట్ ఈ వుడెన్ కోంబ్ తోటి అలా దువ్వుకుంటూ ఉంటే అదే మసాజ్ లాగా అయిపోతుంది. స్కాల్ప్కి చాలా బాగుందండి. అండ్ నేను 3 వుడెన్ కోంబ్స్ యూజ్ చేస్తున్నాను. 3 ఆర్డర్ పెట్టాను. ఈ 3 కూడా నేను కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను కదా, స్ప్లిట్ ఎండ్స్ కూడా నాకు డే బై డే తగ్గుతున్నదండి. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ కూడా బాగా అంటే బాగా తగ్గింది. మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి. నేనైతే కంప్లీట్ ఇంకా ప్లాస్టిక్ కోమ్స్ అనేది నేను దరిదాపుల్లో కూడా యూజ్ చేయట్లేదు. 2 monthsలో ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. అండ్ వీటిని మనం మెయింటెనెన్స్ కూడా చేయాలండి. నేను ఎవ్రీ వీక్ పారాషూట్ ఆయిల్తో ఫుల్గా వాటికి ఆయిల్ అంతా ఫుల్గా అప్లై చేసి నైట్ అంతా కంప్లీట్గా ఉంచేసి పక్కన ఉంచిన తర్వాత డ్రై అయిపోతుందండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను యూజ్ చేస్తాను. ఎవ్రీ వీక్ ఇలా చేస్తూ ఉంటే నేను బుక్ చేసుకోవడమే ఇది నీమ్ కోంబ్ అండి. వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చారో, సో వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. ఎవ్రీ మంత్ ఏదైనా ఆయిల్లో వీటిని ముంచి ఇలా తీయాలి అని చెప్పేసి. సో నేను ఏంటంటే ఎవ్రీ మంత్ కాకుండా ఎవ్రీ వీక్ నేను ఇలాగ చేస్తున్నాను. సో ఈ మెయింటెనెన్స్ చేయడం వల్ల మనకి కూడా చాలా బాగుంటుంది హెయిర్కి యూజ్ చేసేటప్పుడు. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చిందో లేదో అనేది నాకు తెలియాలి కదండి. అందుకనే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.